ఈరోజు మనం గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. సంక్లిష్టంగా అనిపించే ఈ సమాచారాన్ని ఛేదించి దాని వెనకున్న రహస్యాలను సులభంగా అర్థం చేసుకుందాం. మనలో చాలామంది అనుకుంటాం హార్ట్అటాక్ అనేది ఎలాంటి వార్నింగ్ లేకుండా అకస్మాత్తుగా వస్తుందని. కాని అసలు కథ అది కాదు. అది ఎప్పుడో ఏళ్ల క్రితమే మన శరీరంలో మొదలైన ఒక సైలెంట్ స్టోరీకి క్లైమాక్స్ మాత్రమే. అసలు సమస్య ఏంటంటే ఇంత పెద్ద ప్రమాదం మన శరీరంలో నెమ్మదిగా పెరుగుతున్నా మనకి చాలాసార్లు తెలియనే తెలీదు. మరి మనం ఏ క్లూస్ని మిస్ అవుతున్నాం? మన ఆరోగ్యం గురించి మనమే శోధన చెయ్యాలి. సరే, అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. గుండె జబ్బుల వెనకున్న అసలైన కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని పేరు అథెరోస్క్లెరోసిస్. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో వాటర్ పైపుల్లో మెల్లమెల్లగా మురికి పేరుకుపోయి ఎలా బ్లాక్ అవుతాయో అచ్చమలాగే మన రక్తనాళాల్లో కూడా కొవ్వు, కొలెస్ట్రాల్ లాంటివి పేరుకుపోయి వాటిని సన్నగా చేసేస్తాయి. చాలా గుండె జబ్బులకు మూల కారణం ఇదే అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సైలెంట్గా జరుగుతున్నా మన బాడీ మాత్రం కొన్ని హింట్స్ ఇస్తూనే ఉంటుంది. వాటిలో కొన్ని మనకు తెలిసినవే, కాని కొన్ని మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అవేంటో చూద్దామా? సాధారణంగా వచ్చే లక్షణం ఛాతీ నొప్పి. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది. ఛాతీ నొప్పి అనగానే అన్నీ గుండెపోటు అనుకోకూడదు. ఆంజినా నొప్పికి, గుండెపోటు నొప్పికి చాలా తేడా ఉంది. ఆంజినా అంటే శారీరక శ్రమ చేసినప్పుడు లేదా టెన్షన్ పడ్డప్పుడు వస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కాని గుండెపోటు నొప్పి అలా కాదు. అది విశ్రాంతిగా ఉన్నా కూడా తగ్గదు, కంటిన్యూ అవుతుంది. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఛాతీ నొప్పి మాత్రమే కాదు, ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అకస్మాత్తుగా తల తిరగడం, నీరసంగా అనిపించడం, లేదా గుండె దడదడలాడటం, వికారంగా ఉండటం, చెమటలు పట్టడం, ఆయాసంగా అనిపించడం, ఇవన్నీ కూడా మన కార్డియోవాస్క్యులర్ సిస్టంలో ఏదో తేడా ఉందని చెప్పే సంకేతాలే. అయితే అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే గుండెకి సంబంధించిన అసలు లక్షణాలు బయటపడటానికి చాలా ఏళ్ల ముందే మన శరీరం ఒక ఊహించని సిగ్నల్ ఇస్తోంది. అవును, అదే అంగస్తంభన లోపం, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎందుకంటే పురుషాంగంలోని రక్తనాళాలు గుండెలోని వాటికంటే చాలా చిన్నవిగా ఉంటాయి. సో అవి ముందుగా బ్లాక్ అవుతాయి. అందుకే ముఖ్యంగా 50 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య కనిపిస్తే అది రాబోయే గుండె సమస్యలకు ఒక బలమైన ముందస్తు హెచ్చరిక కావచ్చు. సరే, లక్షణాల కోసం ఎదురుచూడటం కరెక్ట్ కాదు కదా. అందుకే మన గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్లు ఏ పద్ధతులు వాడతారో ఇప్పుడు చూద్దాం. వీటిని సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఎందుకంటే హై బీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ వీటికి బయటికి పెద్దగా లక్షణాలు కనిపించవు, కానీ లోపల మన రక్తనాళాలని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. అందుకే ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వాళ్లు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, అదే లిపిడ్ ప్యానెల్తో ఈ నంబర్స్ తెలుసుకోవచ్చు. చూడండి, ఎల్డిఎల్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. హెచ్డిఎల్ ఏమో మంచి కొలెస్ట్రాల్. ఇది చెడు కొలెస్ట్రాల్ని క్లీన్ చేస్తుంది, సో ఇది ఎక్కువగా ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్స్, ఇవి కూడా రక్తంలో ఉండే కొవ్వులే. ఇవి కూడా కంట్రోల్లో ఉండాలి. ఇప్పటి టెక్నాలజీతో అయితే ఈ సమస్యని మనం డైరెక్ట్గా చూడొచ్చు. దానికే కాల్షియం స్కోర్ టెస్ట్ అని పేరు. ఈ స్కాన్ ద్వారా మన గుండె రక్తనాళాల్లో ఎంత ఫలకం అంటే ప్లాక్ పేరుకుపోయిందో ఖచ్చితంగా కొలవచ్చు. ఈ టెస్ట్ వల్ల ఉపయోగమేంటంటే ఎలాంటి మేజర్ ప్రాబ్లం రాకముందే డాక్టర్లు రిస్క్ ఎంతుందో అంచనా వేసి మనల్ని అలర్ట్ చెయ్యగలరు. ఈ రిజల్ట్స్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. స్కోర్ 0 ఉంటే రిస్క్ దాదాపు లేనట్టే. అదే స్కోర్ పెరుగుతూ వెళ్తే, అంటే 100 దాటి 400 దాటితే రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయని, రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంతవరకు సమస్య గురించి, దాని ఎలా కనుక్కోవాలో చూశాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం నివారణ. ఈ నాలెడ్జ్తో మనం మన గుండెని ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 80% గుండె జబ్బులను మనం నివారించగలం. ఎలా? మన రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారానే. మంచి ఆహారమంటే అదేదో కష్టమైన డైటింగ్ గాదు. చాలా సింపుల్. మనం తినే పోర్షన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం, కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తినడం, తృణధాన్యాలు వాడటం, చెడు కొవ్వులు తగ్గించడం, మంచి ప్రోటీన్ తీసుకోవడం, ఉప్పు తగ్గించడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులే పెద్ద తేడాను చూపిస్తాయి. అప్పుడప్పుడు మనకి ఇష్టమైనవి తినడంలో కూడా తప్పులేదు. ఆహారం ఒక్కటే కాదు,
ఆరోగ్యకరమైన జీవనశైలికి కొన్ని పిల్లర్సుంటాయి. వాటిలో ఒకటి వ్యాయామం. వారానికి కనీసం 5 రోజులు ఓ అరగంటపాటు నడకలాంటిదేదైనా చాలు. అలాగే సరైన నిద్ర. రోజుకి 7-8 గంటల నిద్ర చాలా అవసరం. ఇక చివరిది ఒత్తిడిని మేనేజ్ చేసుకోవడం. నిరంతరం ఉండే స్ట్రెస్ కూడా మన గుండెపై భారం వేస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు ఒక సలహా చాలా పాపులర్గా ఉండేది. అదేంటంటే, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజూ ఒక చిన్న ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకోవాలని. కానీ ఇప్పుడు సైన్స్ మారింది. కొత్త రీసెర్చ్ ప్రకారం ఆ సలహాలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడేం చెప్తున్నారంటే, అసలు గుండె జబ్బుల హిస్టరీ లేనివాళ్లు కేవలం ప్రివెన్షన్ కోసం ఆస్పిరిన్ వేసుకోవద్దు అని. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే బ్లీడింగ్ అయ్యే ప్రమాదమే ఎక్కువట, ముఖ్యంగా వయసు పైబడిన వారిలో. సరే, మనం చివరిగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మాటలు చాలా పవర్ఫుల్. గుండె అనేది ఒక్క రోజులో ఫెయిల్ అవ్వదు. అది మనం ఏళ్ల తరబడి తీసుకునే నిర్ణయాల ఫలితం. అంటే మన ఆరోగ్యం, మన గుండె భవిష్యత్తు పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే మనల్ని కాపాడతాయి.